మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి వద్ద గల అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న వడ్ల లారీని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుండి తెలంగాణకు అర్ధరాత్రి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు 21,49,000 రూపాయల విలువగల 30.7 టన్నుల నకిలీ వరి విత్తనాలను గుర్తించారు. అనంతరం లారీని సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాపనపల్లి చెక్ అంతరాష్ట్ర బార్డర్లో ఉన్న రాపనపల్లి చెక్ పోస్ట్ వల్ల ఉమ్మడి తనిఖీ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, మా పోలీస్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు కలిసి ఉమ్మడి చెక్ పోస్ట్ వల్ల తనిఖీ చేస్తుండగా ఒక లారీ దాదాపు 30 టన్నుల వరి ధాన్యంతో కాపాడడం జరిగింది. దాన్ని మహారాష్ట్ర నుంచి ఇప్పుడు మన తెలంగాణ వైపు తీసుకురావడం జరుగుతుంది. పిలిచి వాళ్ళని ఆపి అడిగినట్టయితే వాళ్ళు ఈ లారీకి సంబంధించిన వరి అంతా కూడా సీడ్కి సంబంధించినది సోనాలి అనే కంపెనీ వాళ్ళు మహారాష్ట్రలో పండించి మా ఈ సీడ్ అంతా కూడా నానకొండ మండలంలోని కంపెనీకి తీసుకెళ్తున్నామని చెప్పి దీనిలో భాగంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అక్కడ అందరూ కూడా ఉన్నటువంటి పత్రాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన ప్రకారంగా ఎలాంటి రైతులతో ఒప్పందం వీళ్ళకు సీడ్ పండించిన ఒప్పంద పత్రం కానీ, తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్స్ కానీ, తర్వాత ఈ సీడ్కి సంబంధించిన లేబలింగ్ కానీ, తర్వాత లైసెన్సింగ్ కానీ ఎలాంటి అనుమతులు కూడా ఇక్కడ లేకుండా ఉన్నాయని చెప్పేసి అగ్రికల్చర్ వాళ్ళు దరఖాస్తు కదా ఈ నకిలీ విత్తనాలు ఇక్కడ తీసుకొచ్చి సోనాలి అనే కంపెనీ వాళ్ళు ఈ రకంగా రైతులను చీట్ చేస్తున్న ఉద్దేశంతో వీళ్ళు ఇచ్చిన దరఖాస్తుపై మా పోలీస్ స్టేషన్లో కోటపల్లి సిఐ గారు ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.